తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్నానని, కానీ కూటమిలో భాగంగా ఈసారి బీజేపీ నుంచి టికెట్ ఇచ్చారని రామకృష్ణారెడ్డి చెప్పారు. జెండా ఏదైనా ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి బీజేపీ చీఫ్ పురంధరేశ్వరికి ఇక్కడి నుంచి భారీ మెజార్టీ తీసుకొస్తామంటూ అన్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. టీడీపీ కంచుకోటలో అనపర్తి ఒకటి. ఆనాడు టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి మూలారెడ్డి గారి మూలాలు ఇప్పటికీ కూడా అనపర్తిలోనే ఉంటాయి. అదే పాటలో ఆయన తనయుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే పాటలో వెళ్తున్నారు. అదే కూటమికి సంబంధించి ఇప్పటికే గతంలో చంద్రబాబు అయితే అనపర్తికి సంబంధించి టీడీపీ సీట్ అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బీజేపీకి మార్చి మళ్ళీ మొత్తానికి మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి అయితే ఈ సీట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి మనతో మాట్లాడడానికి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి మీకు ఏ విధంగా పోటీ జరగబోతుంది? సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ నాకు ఏ విధంగానూ పోటీ కాదని నేను భావిస్తా ఉన్నా. ఆయన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడు. ఆయన అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ అసమర్థ పాలన కానీ ప్రజలు తీవ్ర ఏహీభావంతో ఉన్నారు. అందుకోసం ఆయన కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఏదో ఒక విధంగా ఇక్కడ గెలవాలనే ఉద్దేశంతో నాకు సీటు లేకుండా చెయ్యాలి అనే ఒక ఆలోచన చేయడం, అనేక రకాలైన కుతంత్రాలు పనడం, దానిలో భాగంగానే ఇటీవల జరిగిన ఈ రాజకీయ అనిశ్చితిని కూడా నేను భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా మంచి మెజారిటీతో ఇక్కడ నేను గెలవబోతా ఉన్నాను సూర్యనారాయణ రెడ్డి గారి పైన. సూర్యనారాయణ రెడ్డి గారికి ఉన్నది ధనబలం అయితే నాకున్నది ప్రజాబలం. ప్రజాబలంతో మేము విజయం సాధించబోతా ఉన్నాం. ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ నేను విజయం సాధించబోతా ఉన్నాను. సార్, మొన్నటి వరకు అనపర్తికి సంబంధించి వైసీపీ సీటు ద్వారంపూడి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు, ఇక్కడికి ఆయనకి లేదు అని కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. మొత్తానికి అయితే సీట్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో ప్రజలంతా కూడా అనపర్తి వైపే చూశారు. ఎందుకంటే ఇక్కడ సత్య ప్రమాణాలు, దేవుడి మీద కూడా ప్రమాణాలు చేస్తున్నారు. మొత్తానికి దేవుడు మీ వైపే ఉందని చూపించారు. సత్యమేవ జయితే సూర్యనారాయణ రెడ్డికి సున్నా, సత్యకి సున్నా. సత్యమేవ జయితే సత్యకి ఇక్కడ సున్నా. ఆ పరిస్థితి వచ్చింది. డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థిని అత్యద్భుతంగా గెలిపించబోతా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలవడంతో పాటు పార్లమెంటు కూడా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించబోతా ఉన్నా. అందులో ఎటువంటి అనుమానాలకి తావు లేదనేది ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నా. సార్, 2019 ఇక్కడ వైసీపీ వచ్చిన నుంచి ఈ రోజు వరకు మీరు 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేశారు. మేమే చాలా కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయ అవగాహన లేకుండా ప్రత్యర్థిని మట్టు పెట్టాలి, ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తే తద్వారా ఆ పార్టీ ఉండదు అనే ఒక అనైతిక ఆలోచన సూర్యనారాయణ రెడ్డి గారికి. ఆ విధంగానే ఇక్కడ రామకృష్ణారెడ్డిని భయపెట్టి తద్వారా తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలనడం, లేదా రామకృష్ణారెడ్డిని మట్టుబెట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలి, తద్వారా తనకి ఎదురు లేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేయడం, ఏదో ఒక విధంగా భయపెట్టి కేసులు పెట్టి లేదా చంపడానికి ప్రయత్నం చేసి క్షుద్ర పూజలు చేసి ఈ రకరకాల ప్రయత్నాలు చేసి ఎదుటి వ్యక్తిని భయపెట్టాలని చూడటం, మట్టు పెట్టాలని చూడటం, తద్వారా రాజకీయంగా తను కలకాలం కొనసాగాలని. కానీ అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు సాగవు. నియంత్రణ దగ్గరే కొనసాగలేదు. ఇటువంటివి మన చరిత్ర తీసుకుంటే సూర్యనారాయణ రెడ్డి గారికి ఉన్నది ఏదో ఆ ముక్కును పట్టి ఆ మెడిసిన్ చదివాడు తప్పించి కనీసం రాజకీయ అవగాహన కానీ, చరిత్ర కానీ, ప్రకృతి ఏం జరుగుతుంది కానీ, ప్రపంచం ఏం జరుగుతుంది కానీ, ఇతర విషయాలపైన అవగాహన లేని వ్యక్తి. అదొక దురదృష్టకరమైన పరిణామం. అందువల్ల ఆయనకి కొంతమంది సలహాలు, సంప్రదింపులు, ఇక్కడ ఒక రాచరికపు వ్యవస్థ. ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాణి, ఒక నలుగురు సామంత రాజులు. వీళ్ళందరూ ఇటువంటి పుక్కిట పురాణాలు పట్టుకుని తప్పుడు ఆలోచన చేసి తప్పుడు విధానాలతో ముందుకెళ్తారు. ఆ విధంగా ప్రయత్నం చేశారు. అది ఇవాళ తిరిగి బూమరాంగ్ అయ్యి ఆయనకే తిరిగి తిరిగే పరిస్థితి, ఆయన ప్రజలు అసహించుకునే పరిస్థితికి రావడం జరిగింది. ఇప్పటివరకు టీడీపీ నుంచి ముందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు, జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలి, కూటమి ఎజెండా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి. ఆ ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చెప్పారో అదే ఆలోచనతో ముందుకు వెళ్తాం.
ఇది జెండా ఏదైనా అజెండా ఒకటే, మూడు పార్టీలు కూటమి కూడా ధ్యేయం ఒకటే. ఏదైనా రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమొందించాలంటే కూటమితో ముందుకు వెళ్ళాలి. అదే రీతిలో అనపతి నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలుపొంది అటు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, పైన మోడీ కూడా గిఫ్ట్ గా ఇస్తానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఓటు